బీజేపీ లీడర్ చికోటి ప్రవీణ్ తీర్మార్ మల్లన్న మీద సంచలనమైన కామెంట్లు చేశాడు. తీన్మార్ మల్లన్న నంబర్ 1 లుచ్చగాడు ఓడని ఉన్నాడు బ్లాక్ మెయిలర్ అంటే తీన్మార్ మల్లన్న. తీర్మార్ మల్లన్న అనే వ్యక్తి ఒక బ్లాక్ మెయిలర్. 2 తెలుగు రాష్ట్రాలలో పెద్ద బ్లాక్ మెయిలర్ ఎవడైనా ఉన్నాడు అంటే అది తీర్మార్ మల్లన్నని. నిజమే. ఎందుకు అంటే టిఆర్ఎస్ మీద కొట్లాడుతున్నప్పుడు తీర్మార్ మల్లన్న అరెస్ట్ అయితే బీజేపీ కాళ్ళు మొక్కి ధర్మపురి అరవింద్ సహాయంతో బెయిల్ మీద వచ్చి బీజేపీ పార్టీలో జాయిన్ అయినాడు. బీజేపీ పార్టీలో జాయిన్ అయిన 1 month లోనే బయటికి వచ్చేసి బీజేపీ మీద తీవ్ర విమర్శలు చేసినాడు. గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీగా పోటీ చేసి ఇండిపెండెంట్ గా పోటీ చేసి ఓడిపోయిన తీర్మార్ మల్లన్న తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరి కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ ఓడిపోవడానికి చాలా ప్రయత్నిస్తున్నాడని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం తీర్మార్ మల్లన్నకి ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చి గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీలో అవకాశం ఇచ్చి గెలిపించుకొని తర్వాత రేవంత్ రెడ్డి కండగా కప్పి రేవంత్ రెడ్డి తోటి మంచిగా ఉండి కాంగ్రెస్ పార్టీ నాయకులను అందరూ నమ్మించి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీని మోసం చేసి సొంత పార్టీ పెట్టుకున్నాడు. అంటే ఇంత పెద్ద బ్లాక్ మెయిలర్ అంటే చాయ్ డబ్బుల కోసం పైసలు అడుగుతాడు టీవీ ముందలకు వచ్చి. సో ఈ రోజు కాన్వాయ్ వేసుకొని 100 కోట్లతోటి బిజినెస్లు చేసి ఈ రోజు మీడియాలోనే ఒక జస్ట్ నార్మల్ యూట్యూబర్ గా ఉన్న శాటిలైట్ ఛానల్ గానీ ఒక తీర్మార్ మల్లన్న యూట్యూబర్ ఈ రోజు ఆ శాటిలైట్ ఛానల్ ఈక్వల్ గా నడుపుతా ఉన్నాడు సంస్థని. ఆ ఆఫీస్ లో పనిచేసిన జర్నలిస్టులు అందరినీ మోసం చేసినాడు. సో వాళ్ళే కామెంట్లు చేసినారు వచ్చి. అంటే అవసరం ఉన్నంతసేపు యాక్టింగ్ చేసి వాళ్ళ అవసరాల కోసం వాడుకొని తర్వాత అవసరం తీరిపోయిన తర్వాత వాళ్ళని పక్కకు పడేస్తాడు. సో నిజంగా చెప్తున్నా, ఇతను ట్రావెల్ చేసిన విధానం ఒక్కసారి చూస్తే ఈయనంత పెద్ద బ్లాక్ మెయిలర్ ఎవడు లేడు. బీజేపీని మోసం చేసినాడు, కాంగ్రెస్ ని మోసం చేసినాడు, ఉస్మానియా విద్యార్థులను మోసం చేసినాడు. సో ఎలక్షన్ ప్రచారంలో కాంగ్రెస్ ఎలక్షన్ ప్రచారంలో ప్రతి నియోజకవర్గానికి వెళ్ళి దొంగ హామీలు ఇచ్చినాడు. ఇచ్చిన 6 హామీలు అమలు చేయమని అడిగితే నేను కాంగ్రెస్ పార్టీ నుంచి రిజైన్ చేసిన అని చెప్పి చెప్తా ఉన్నాడు. మేడ్చల్ నియోజకవర్గంలో మల్కాజ్గిరి నియోజకవర్గంలో ఇంత ఆఫీస్ పెట్టుకొని మల్లారెడ్డి మీద విద్యా సంస్థలను పడగొడతా మల్లారెడ్డిని లేకుండా చేసే తెలంగాణలో అని చెప్పి మల్లారెడ్డి తోటి మంచిగా మాట్లాడి తనకు రావాల్సిన వాటాలన్నీ వసూలు చేసుకున్నాడు. సో ఎంత పెద్ద బ్లాక్ మెయిలర్ అంటే సో ఇతన్ని నమ్మిర్రంటే స్టార్టింగ్ లో ఇతను మీడియా సంస్థ పెట్టుకున్నప్పుడు కింద జై భీమ్ అంబేద్కర్ నినాదంతో న్యూస్ ఛానల్ పెట్టుకున్నాడు. ఇప్పుడు అంబేద్కర్ తీసేసినాడు. ఇప్పుడు బీసీల కోసం కొట్లాడుతా ఉన్నా అని చెప్పి చెప్తా ఉన్నాడు. బీసీలను కూడా మోసం చేశాడు. జాగ్రత్త ఉండాలి. అసలు నమ్మొద్దు ఇతన్ని. ఎందుకంటే ఇతను ట్రావెల్ చేసిన విధానం అంతా దొంగ లెక్కలే. సో చికోటి ప్రవీణ్ మాట్లాడిన మాటలు కరెక్ట్. ఎందుకంటే బ్లాక్ మెయిలర్, వీరిని నమ్మొద్దు. ఇతన్ని నమ్మితే చాలా నష్టపోతారు. సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మీద తీవ్ర విమర్శలు చేస్తున్నాడు. ఇప్పుడు కేటీఆర్ బీఆర్ఎస్ తోటి లోపాయికార ఒప్పందం చేసుకొని ఇప్పుడు కాంగ్రెస్ మీద తీవ్ర విమర్శలు చేస్తున్నాడు. సో బీఆర్ఎస్ పార్టీ కూడా మళ్ళీ మోసం చేస్తాడు. బీఆర్ఎస్ పార్టీ కూడా జాగ్రత్తగా ఉండాలి ఇతని. సో ఇతనంత బ్లాక్ మెయిలర్, ఇతనంత చీటర్ తెలుగు రాజకీయాలలో ఎవరు లేరు. అవకాశవాది, పచ్చి అవకాశవాది అని చెప్పి చికోటి ప్రవీణ్ సంచలనమైన కామెంట్లు చేసినాడు.